పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇరాన్ ఏం చేసిందంటే ఈ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసేసింది. ప్రపంచ వాణిజ్యం అంతా ఈ సుయజ్ కెనాల్ ద్వారా జరుగుతుంది. కానీ ఈ అరబ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో సౌదీ, కువైటు, ఒమాను, ఖతారు, ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఈ ఏషియాకు అమ్ముకుంటుంది ఈ హర్మూజ్ జలసంధి ద్వారా. ఈ మొత్తం ఏషియా అంతటికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అరబ్ కంట్రీలో ఉన్న ఆయిల్ ట్యాంకరు ఇలాగ వచ్చి మీకు ఇండియా, ముంబాయి, తర్వాత శ్రీలంకకి అమ్మి ఆ తర్వాత మయన్మారు, థాయిలాండ్, మలేషియా, సింగపూరు, ఆ తర్వాత చైనాకి, సౌత్ కొరియాకి, జపాన్కి అమ్ముకుంటుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయడం వల్ల విపరీతంగా ఆయిల్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతాయి. చూడండి, యుద్ధాల వల్ల ఎవరికీ లాభం లేదు, అందరికీ నష్టాలే. ఈ ఇరాను ఇజ్రాయెల్ కొట్టుకోవడం ఏంటి, మధ్యలో పెద్దాన్ని అమెరికా వచ్చి బాంబులు వేయడం ఏంటి, ఈ జలసంధి క్లోజ్ చేసిన ఏంటి, మనకు నష్టాలు కలగడం ఏంటి, హీరో విలను కొట్టుకొని కమీడియన్ చంపిస్తున్నట్లు వాళ్ళిద్దరూ కొట్టుకొని మన ప్రపంచానికి ఎంత నష్టం చూడండి. పెట్రోలు, డీజిల్ అమాంతంగా పెరిగిపోతాయి. ఎప్పుడు మరి ఓపెన్ చేస్తారో బేగా ఓపెన్ చేయాలని కోరుకుందాం. భారతదేశం, ఆసియా దేశాలన్నీ బాగుపడాలని కోరుకుందాం.